మిత్రులందరికీ నమస్కారం. భారతదేశం అంటే వేదభూమి, కర్మభూమి, ధీరభూమి, ధైర్యభూమి అనేటువంటి పేర్లు కన్నటువంటి తల్లి. మరి హిమాలయం సమారభ్యం యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రజక్షతే అని ఈ దేశానికి పేరు. మరి భారతదేశం అంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి ఈ 28 రాష్ట్రాలే కాదు, మొత్తం 8 మరి దేశాలు ఏదైతే మనం కలుపుకొని ఉన్నామో, మరి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, టిబెట్, మరి శ్రీలంక ఇత్యాది దేశాలన్నీ కూడా భారతదేశంలోని భాగాలే. వీటన్నిటిని కలిపే మనం అఖండ భారత్ గా పిలుస్తుంటాం. అటువంటి అఖండ భారత్ మీద ఎంతో మంది దాడులు చేశారు. డచ్ వారు, పోర్చ్ వారు, పెంచుగీస్ వారు, మొఘలేలు వారు, టర్కీ నుంచి వచ్చినటువంటి తురకలు భారతదేశాన్ని ఎంతకాలం పరిపాలించారు అనే విషయాన్ని పక్కన పెడితే ఎంతకాలం కొల్లగొట్టారు అనే మాటను మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఏ దేవాలయం చూసినా దాడి, ఏ స్త్రీని చూసినా మానభంగం, ఏ మరి పిల్లల్ని చూసిన అత్యాచారం, ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమై ఉండి మరి ఒక్కొక్కడు దాదాపు అఫ్జల్ ఖాన్ అనేటువంటి వాడు 64 మంది భార్యలను కలిగి ఉన్నటువంటి వాడు అనమాట. ఈ రకంగా మరి భారతదేశానికి వచ్చినటువంటి మొఘలైలు మరి భార్యలతో పెంచుకోవటం ఆగలేదు, ఇక్కడ సంపదని కొల్లగొట్టడంలో ఆగలేదు, ఇక్కడ దేవాలయాలను నాశనం చేయటం ఆగలేదు. ఈ సివిలైజేషన్ ని, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ ని, ఇక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్ ని మరి తునాతునకలు చేసేసి భారతదేశాన్ని ఒక సంపూర్ణమైనటువంటి ఇస్లామిక్ దేశంగా మార్చేయాలి అనేటువంటి ఒక సమయంలో పుట్టుకొచ్చింది ఒక ఆశ, ఒక తల్లి గుండెల్లో. ఈ దేశాన్ని ఇంకా ఎంతమంది ఎంతకాలం పరిపాలిస్తారు? నా దేశం కర్మభూమి, నా దేశం వేదభూమి, నా దేశంలో రాముడు పుట్టాడు, నా దేశంలో కృష్ణుడు జన్మించాడు, ఈ దేశం భారతీయులది, భారతదేశం హైందవ దేశం అని రగిలినటువంటి మంట తన భర్తగా చెప్పిందనమాట జిజియాబాయ్ భోస్లే గారితోటి. కానీ భోస్లే గారు మరి దురదృష్టవశాత్తు ఆ రోజుల్లో ముస్లిం రాజుల యొక్క చేతుల్లో ఉండటం వల్ల దీన్ని ఎలాగైనా మార్చాలి అని చెప్పేసి జిజియాబాయ్ తన పుత్రుడైనటువంటి శివాజీతో మరి చిన్నప్పటి నుంచే ఈ విషయాలు మరి చెబుతూ ఆయన పెంచటం వల్ల ఈ దేశం పట్ల ఆయనకు ఉన్నటువంటి దృఢ సంకల్పం, ఈ ఆత్మ నిర్భరతోటి దేశాన్ని 16 సంవత్సరాల వయసులోనే తోరణ అనేటువంటి కోటని జయించి తల్లికి కానుగ్గా ఇచ్చినటువంటి ఒక ధైర్యం కలిగినటువంటి వ్యక్తి శివాజీ ఛత్రపతి. ఆయన ఎవరు అనుకోలేదు శివాజీ అంటే ఒక హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించి భారతదేశం అంటే ఇది అని వెలుగెత్తి సాగుతాడని ఎవరు అనుకోలేదు. అందరూ ఒక భోస్లే వంశ యువరాజుగా, మరి మరాఠా వంశ యువరాజుగా అందరూ అనుకున్నారు. కానీ ఆయనే 370 కోటలకు పైగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు పర్యటించి తంజావూరు దాకా ఆయన కీర్తి ప్రతిష్టలు అలా సాగినాయి అన్నమాట. ఎంతో మంది ఆయన మట్టి కనిపించడానికి చూశారు. అల్లావుద్దీన్ ఖిల్జీ లాంటి వాళ్ళు భారతదేశానికి వచ్చి ఎన్నో దురాక్రమణలు చేశారు. వాళ్ళ తర్వాత అదే బాటలో నడిచినటువంటి వాళ్ళు మరి అఫ్జల్ ఖాన్ అనేటువంటి వాడు ఎటువంటి క్రూరుడు అంటే మరి శివాజీని అతని ఇంటికి ఆతిథ్యానికి పిలుస్తాడనమాట. శివాజీ వెంటనే తను నమ్మి అది వెళతాడు. ఆ రోజు చేసినటువంటి పని ఏమిటంటే శివాజీ చక్కని వస్త్రాలతో పాటు లోపల కవచాన్ని కూడా వేసుకొని ఉన్నాడు. కవచం ఉండటం చేత అఫ్జల్ ఖాన్ తన వెనకమాల నుంచి కత్తితో పొడుస్తుంటే అది ఆ కవచం వల్ల అతను ఏమి చేయలేకపోయింది. శివాజీ వాడినటువంటి పులి ఏదైతే దాన్ని పంజా అంటాం చూడండి, ఆ పంజాతో అఫ్జల్ ఖాన్ యొక్క పేగులు చీల్చేస్తాడనమాట. శివాజీ కేవలం ఒక రాజు కాదు, శివాజీ కేవలం ఒక ఛత్రపతి కాదు, శివాజీ యొక్క విజనరీ చూసినట్లయితే మనం దాదాపు ఆయన దగ్గర 84 నౌకలు ఆ రోజుల్లోనే, యుద్ధ నౌకలతో పాటు మరి వాణిజ్యాన్ని ఈ దేశం నుంచి ఆ దేశానికి రవాణా చేయడానికి మరి ఆయన ఆ రోజుల్లో డచ్ వాళ్ళతో చేసినటువంటి సంధి మనకి చాలా ఉదాహరణగా ఉంటుంది. కనుకే మన నరేంద్ర మోడీ గారు మన నేవల్కి మరి శివాజీ గారి ముద్రను తీసుకోవటం జరిగింది. ఒక నేవల్, అట్లాగే ఒక ఆర్మీ, ఒక కట్టడం. మనం కోటలు చూసినట్టయితే మరి ప్రతాప్గఢ్, రాయ్గఢ్ ఇట్లాంటి కోటలు మరి ఆయన కట్టినటువంటి తీరు అద్భుతం. ఢిల్లీకి సుల్తాన్ అయినటువంటి ఔరంగజేబ్ తన సైన్యం లక్షలాది మందితోటి మరి తీసుకొని శివాజీ పైనకి వస్తుంటే కేవలం 300 మంది సైన్యంతో శివాజీ వాళ్ళందరినీ తిప్పికొట్టి తన మేనమావ చేతులు అలా నరుకుతాడనమాట. ఆయన ఒక రాజ్య పరిపాలన, రాజ్య నీతి, రాజ్య శ్రేయస్సు, మరి అట్లాగే మహిళని ఎంతగా గౌరవించేటువంటి వాడంటే ఒక రాజు తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి నీతి. ఒకనాడు
తన కొలువులో ఉన్నటువంటి మరి సర్వసైన్యాధ్యక్షుడు మొత్తం కోటల్ని జయించి రాణుల్ని తీసుకొని ఇదిగో మీకు కానుక ఇస్తున్నాం మహారాజా అంటే, తల్లి మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని ఈ రకంగా తీసుకురావటం అనేది మాకు అవమానకరం అని చెప్పేసి వాళ్ళకి చక్కటి వస్త్రాలు ఆతిథ్యం సహకరించి మీరు మా తల్లిలాంటి వాళ్ళని గౌరవించినటువంటి సంస్కారం ఛత్రపతి శివాజీది. శివాజీని అందుకనేనేమో మరి భవానీదేవి ఇదిగో ఇక్కడే మన శ్రీశైలంలో మరి ప్రసన్నమయ్యి ఆవిడ ఖడ్గాన్నే బహుకరించిందంట. ఆ ఖడ్గం పేరు భవానీ ఖడ్గం. అయితే మనం ఈ రోజు ఉన్నటువంటి ఈ మహాపుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శివాజీ ధ్యాన కేంద్రం, స్ఫూర్తి కేంద్రంగా భావిస్తారు. ఇక్కడే శివాజీ గారు మరి దక్షిణ భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు మరి శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ తపస్సు చేస్తే మరి భ్రమరాంబాదేవి భవానీ రూపంలో ప్రత్యక్షమయ్యి ఆయనకి ఖడ్గాన్ని ఇవ్వటం జరిగిందనమాట. ఎన్నో లక్షల మంది, ఎన్నో కోట్ల మంది హైందవుల గుండెల్లో మరి హిందుత్వాన్ని నిలిపినటువంటి ఒక మహానుభావుడు మరి శివాజీ ఛత్రపతి. అటువంటి ఈ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించడం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆ స్ఫూర్తి కేంద్రంలో మన ఈ రోజు పర్యటన మీ అందరికీ పంచుకోవాలనేటువంటి చిన్న అవకాశంతో మీ ముందున్నాను. నమస్తే. శివాజీ ఛత్రపతి అనంగానే మనకు గుర్తొచ్చేది కాషాయ ధ్వజం. కాషాయ ధ్వజం రెపరెపలాడుతూ ఉంటే మరి శివాజీ యొక్క కీర్తి ప్రతిష్టలు అలా ముందుకు వెళుతూ ఉంటాయంట. శివాజీ గురించి, శివాజీ పరిపాలన గురించి ఇంకొక మాట చెప్పుకోవాలి అంటే, శివాజీ గారి కొలువులో అష్టప్రధానులు ఉండేటువంటి వాళ్ళంట. అష్టప్రధానులు అంటే 8 మంది మంత్రిమండలి, ముఖ్య క్యాబినెట్ అంటాం చూడండి. వాళ్ళల్లో గృహమంత్రి, ఆర్థిక మంత్రి, విదేశీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, అలాగా వీళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళ యొక్క విధి విధానాలు మరి చేయవలసినటువంటి పనుల్ని ఎంతో సుభిక్షంగా చూసేటువంటి వాళ్ళంట. ఇది శివాజీ ఛత్రపతి యొక్క విజనరీకి ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. మరి శివాజీ అనంగానే అందరికీ గుర్తుకొచ్చేది బలం, ధైర్యం, యశస్సు. మరి శివాజీ యొక్క హైటు మరి 5.5 అడుగులంట. చాలా పొట్టివాడు కానీ గట్టివాడు. మరి అంత గట్టివాడు కాబట్టే కోటల పైన కూడా, మరి కొండల పైన కూడా కోటలు కట్టి సాక్షాత్తు దుర్గాదేవిని సైతం ప్రత్యక్షం చేసుకొని ఆవిడ యొక్క ఖడ్గాన్నే మరి బహుమతిగా పొంది మొత్తం భారతదేశాన్ని మరి మొఘలాయుల చేతుల నుండి విడిపించి సంపూర్ణ స్వరాజ్యానికి మరి హైందవ తత్వానికి దారితీసినటువంటి ఈ మహానుభావుడి యొక్క కేంద్రం శ్రీశైలంలో ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా సందర్శించండి శ్రీశైలం స్ఫూర్తి కేంద్రం.